సో ఫస్ట్ ఒక వీడియో అయితే మీరు చూడండి. చూసిన తర్వాత వీళ్ళు ఎవరు ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు బతుకమ్మ అనేది నేను మీకు చెప్తాను. చూసినరా ఎంత మంచిగా బతుకమ్మలు ఆడుకుంటారో. బతుకమ్మలు ఏదో పెట్టాలి కాబట్టి ఒక బతుకమ్మ కాదు, ఆడ 7-8 బతుకమ్మలు మంచిగా పూలతోటి పేరిచ్చి మరీ పెట్టి ఆడుతున్నారు. ఇంతకీ వీళ్ళు ఎవరు, ఏడ ఆడుతున్నారు బతుకమ్మ, ఎందుకు ఆడుతున్నారు అనేది కూడా నేను మీకు చూపిస్తా. సో ఇగో బతుకమ్మలు అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఒక గ్రూప్ ఫోటో కూడా తీయండి. ఇగో ఇదన్నమాట సంగతి. నిరుద్యోగుల బతుకమ్మ, నిరుద్యోగుల బతుకమ్మ. నువ్వే మా నిరుద్యోగుల బతుకులను కాపాడాలమ్మా.